హలో అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర ఎంత చక్కగా నిండుగా చెట్టు మొత్తం కూడా ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడైనా సరే మనం బయట నుంచి పచ్చడికి కానీ, పప్పు గోంగూర వండుకోవడానికి కానీ, ఏదైనా కూరలో వేసుకోవడానికి గోంగూర కట్టలు అనేవి మనం ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఆ తెచ్చుకున్న తర్వాత ఆకులు మొత్తం తీసేస్తాము. దానికి ఉన్న కాడలు అనేవి ఉంటాయి కదా, ఆ కాడలు పడేయకుండా కుండీలో కానీ, నేల మీద కానీ మనం జస్ట్ అలా గుచ్చామనుకోండి, ఇంకా మనకి గోంగూర అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను కూడా ఈ ఆకులన్నీ తెంపేసి వాటిలో కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని నేను నేల మీద జస్ట్ అలా గుచ్చానంతే. ఇంకా ఎప్పటికప్పుడు వస్తూనే ఉందన్నమాట ఆకు అనేది. నేను 2 సార్లు 2 సార్లు అయితే మాత్రం కట్ చేసేసాను. అది ఒకసారి పచ్చడి, ఒకసారి కందిపప్పు గోంగూర వండాను. ఇప్పుడు పెసరపప్పు గోంగూర వండుతున్నాను. ఎంత రుచిగా ఉంటుందంటే పుల్లగా ఉంటుంది, అలాగే రుచిగా కూడా ఉంది ఈ ఆకు అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో పెట్టాను, చూసి